లేదు తెలంగాణలో, యూపీఎస్సీకే ఉంది. ఓకే ఓకే, చాలా టఫ్గా ఉంది మీరు చెప్తుంటుంటే. సో ఇక సక్సెస్ రేట్ అంటే మీ స్టూడెంట్స్ ఎవరైనా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యి రాసి వాళ్ళు సక్సెస్ చేసిన అలాంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారండి. ఐ హ్యావ్ మెనీ పీపుల్. నాకు ఒక మోనికా అని ఒక భాస్కర్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఓకే, లైక్ దట్ ఒక షమీమ్ అని ఒక అమ్మాయి ఉంది, రవి అని ఒక అబ్బాయి, చాలా మంది ఉన్నారు. అండ్ అదర్ స్టేట్స్ లో కూడా ఉన్నారు. సో బేసికలీ యూపీఎస్సీ క్రాక్ చేయడం అంటే ఒక 10-20 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ నా దగ్గర మెంటర్షిప్ తీసుకొని క్రాక్ చేస్తారు. ఓకే, ఇంకా నేను ఎక్కువ బర్డన్ నేను కూడా చేయను అండ్ ఎక్కువ మందికి కూడా తీసుకోను. ఎందుకంటే యూపీఎస్సీకి ఒక్కొక్క స్టూడెంట్ మీద పని చేయాల్సి వస్తుంది. ఓకే, ఐ కెనాట్ ఒక 10-100 మెంబర్స్ కి తీసుకొని ఒక స్టాండర్డ్ ఫార్మాట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ టైం వేస్ట్ అనమాట. ఒక్కొక్క పర్సన్ కి మనం వాళ్ళ ఏరియాస్ మీద పని చేసి వాళ్ళకి వీక్నెస్ ఎక్కడ ఉన్నాయి అది మనం అర్థం చేసుకొని వాళ్ళకి అదే ప్రిపరేషన్ చేపిస్తాం. సో టీఎస్పీఎస్సీ అయినా సరే యూపీఎస్సీ అయినా సరే దే ఆర్ మెనీ స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్. అండ్ ఏపీపీఎస్సీలో కూడా చాలా మంది పంచాయత్ సెక్రటరీ వచ్చింది తీసుకున్నారు, గ్రూప్ 2 వచ్చింది, ఒక రెవెన్యూలో కూడా ఒక కళ్యాణి అని ఒక అమ్మాయి ఉంది, ఆమెకి వచ్చింది. రీసెంట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో టాపర్స్ కొన్ని వీడియోస్ చూస్తే వాళ్ళు నా పేరు కూడా చెప్తారు మధ్యలో, సార్ దగ్గర నుంచి తీసుకున్నామని. ఒకప్పుడు నేను స్టేటస్ కూడా పెట్టిన. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు నాకు చెప్పండి, అంటే ఇప్పుడు ఒక మెరిట్ స్టూడెంట్ ఉన్నారండి, ఆల్మోస్ట్ అన్నిట్లో ఫస్ట్ అనుకోండి డిగ్రీ వరకు. ఓకే, తను ప్రిపరేషన్ లేకుండా సివిల్స్ కొట్టడం అనేది పాసిబుల్? నాట్ పాసిబుల్ అండి. ఓకే, నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఎందుకంటే అకాడమిక్స్ లో మనం మొత్తం చదవం. బేసికల్లీ వాట్ విల్ స్టడీ అండి, మీకు కూడా తెలుసు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మేడం సార్ ఇస్తారు, అంటే మొత్తం బుక్ ఏం చదవం మేము. ఒక టాపిక్ చదువుకొని మళ్ళీ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, 10లో 5 రాయాలి, 2 మార్క్స్ క్వశ్చన్స్ అవన్నీ ఉంటాయి. బేసికలీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకొని మనం అకాడమిక్స్ లో వీ కెన్ బీ పర్ఫెక్ట్. కానీ సివిల్ సర్వీసెస్ లో అట్లా కాదండి. ఎవ్రీ స్టేట్మెంట్ విల్ బికమ్ వాట్ ఇంపార్టెంట్. అక్కడ ఇంపార్టెంట్ అని ఏం ఉండదు. సివిల్ సర్వీసెస్ అయినా సరే, టీఎస్పీఎస్సీ అయినా సరే, మీ దగ్గర ఒక 15 బుక్స్ ఉన్నాయి, ఫస్ట్ వర్డ్ ఆఫ్ ఫస్ట్ పేజ్ టు లాస్ట్ వర్డ్ ఆఫ్ లాస్ట్ పేజ్ చదవాల్సిందే. క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది నో వన్ ఎవర్ నోస్. దట్ ఈస్ వై ఇట్ టేక్స్ టైమ్. అదర్వైజ్ అంత ఈజీగా ఉండే ఇంపార్టెంట్ చదువుకుని పాస్ అయిపోతే దట్ బికమ్స్ వెరీ ఈజీ. సో దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఎంత మెరిట్ మీరు ఉన్నా సరే you have to go through this rigorous process. ఈ ప్రాసెస్ లో మీరు ఉండాల్సిందే. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ హూ గాట్ ఒక ఐఐటిలో వచ్చిన వాళ్ళకి, క్యాట్ రాసి ఐఐటిలో వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళకి సివిల్స్ రావట్లేదంటే జస్ట్ ఇమాజిన్. అంటే ఐఐటి రేంజ్ లో ఆయన ఉన్నారు, అంత టాలెంటెడ్ ఉన్నారు కూడా, he did not clear the UPSC. So forget about state లో మెరిట్ ఉంటే that is no case at all. Okay, central examination, entrance examination వచ్చిన వాళ్ళకి రావట్లేదు. సో యూ హ్యావ్ టు అందరిలాగా స్టార్ట్ చేయాలి. ఓకే ఓకే. సో ఇప్పుడు మీ ఆన్లైన్ ద్వారా మీ ప్రొఫెషనల్ ఐఏఎస్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే మిమ్మల్ని అప్రోచ్ వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారంటే ఎందుకు దీన్ని చూస్ చేసుకోవాలి? బేసికల్లీ ప్రొఫెషనల్ ఐఏఎస్ ఈస్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఆల్ సబ్జెక్ట్స్ ఓన్లీ. ద సబ్జెక్ట్స్ దట్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఈస్ బేసికల్లీ మెంటర్షిప్ గురించి మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎందుకంటే అంత చదువుకున్న తర్వాత రిపీటర్స్ ఉంటారు, వాళ్ళకి మళ్ళీ ఏంటంటే మొత్తం చదువుకున్న తర్వాత దే డోంట్ నో వాట్ టు డూ, ఎలా ఇంప్రూవ్ చేయాలి. ఆల్రెడీ చదువుకున్న వాళ్ళకి, క్లెవర్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళకి మళ్ళీ హౌ టు గైడ్ దెమ్, వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో అలాంటి స్టూడెంట్స్కి మెంటర్షిప్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళకి మెంటర్షిప్ ఈవెన్ ఇంపార్టెంట్ అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళకి గైడెన్స్, ఇది చదవద్దు, ఇది చదవాలి, దీనిలో ఈ ఏరియాస్ ఉన్నాయి, ఇదే చదవాలి. ఓకే, మార్క్స్ ఒక టాపిక్ మీద మనం ఎంసీక్యూ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత రాలేదంటే ఇక్కడ మీకు ప్రాబ్లం ఉంది, మళ్ళీ చదవండి. సో బేసికలీ ప్రొఫెషనల్ ఐఏఎస్ లో మెంటర్షిప్ ఈజ్ ఏ హైలైట్ మాది ఉంటుంది ఆల్ ఓవర్ ది ఇండియా. అండ్ ఆల్సో టీఎస్పీఎస్సీలో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 మెంటర్షిప్ ఇస్తాం. ప్లస్ ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ నాట్ దేర్, బేసికలీ యూట్యూబ్ లో మనం చూస్తే ఇంగ్లీష్ మీడియంలో తెలంగాణ సబ్జెక్ట్స్ ఎవరు చెప్పరు. అసలు ఇంగ్లీష్ మీడియంలో తెలంగాణ సబ్జెక్ట్స్ ఉండవు, బైలింగ్వల్ ఉంటుంది, తెలుగు అండ్ ఇంగ్లీష్. ఇక్కడ ప్రాబ్లం ఏముంటుందంటే మీరు తెలుగులో వింటే, సపోజ్ నేను తెలుగులో మీకు ఒక టాపిక్ చెప్తాను, దానికి మీరు మెయిన్స్ ఆన్సర్ రాయాలి, మీకు సెంటెన్స్ ఫార్మేషన్ రాదు. ఇది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో లెట్స్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పావర్టీ ఈజ్ ఎ కండిషన్,
వేర్ పీపుల్ ఆర్ అనేబుల్ టు ఫుల్ఫిల్ బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్, ఫుడ్, క్లాతింగ్, షెల్టర్. దీనికి నేను తెలుగులో చెప్పాను అనుకోండి, ఒక స్టూడెంట్ కి ఇంగ్లీష్ లో ప్రాసెస్ చేసి రాయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఆయనది గ్రామర్ పోతుంది అండ్ కంటెంట్ కి మళ్ళీ మళ్ళీ థింక్ చేయడానికి టైం వేస్ట్ అవుతుంది. అదే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ గానే చదువుకుంటే, ఇప్పుడు నేను చెప్పినట్లుగా వాళ్ళు ఇట్లానే వింటే ఎగ్జామ్ లో అట్లా రాస్తారు. ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ దెమ్, వాళ్ళకి టెన్షన్ ఉండదు. సో దట్స్ వై ఇంగ్లీష్ చాలా మంది అన్నారు సార్ ఇంగ్లీష్ మీడియంలో చెప్పట్లేదు కాబట్టి ఫిజికల్ క్లాసెస్ లో కూడా ఎట్లా అవుతుంది అంటే ఇంగ్లీష్ మీడియం చెప్తారు కానీ కొంచెం కొంచెం తెలుగు వచ్చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళది ఆన్సర్ రైటింగ్ చాలా హామ్ అవుతుంది. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లోనే చదువుకొని ఇంగ్లీష్లోనే వినాలి, ఇంగ్లీష్లోనే రాయాలి, అప్పుడు వాళ్ళకి స్పీడ్ అవన్నీ పెరుగుతాయి. కంటెంట్ బై కంటెంట్. ఇంకా మా మెంటర్షిప్లో ఆన్సర్ రైటింగ్ టెస్ట్లో ఇది కూడా ఒక సపరేట్ మాడ్యూల్ ఉంది. బేసికలీ ఆన్సర్ రైటింగ్ టెస్ట్ సిరీస్లో నార్మల్ ఇన్స్టిట్యూట్స్ ఎట్లా చేస్తారంటే కంటెంట్ డంప్ ఎక్కువ చేస్తారు. మేము కంటెంట్ డంప్ చేయం. మేము కంటెంట్ ఎలా ఇస్తామంటే ఒక పారాగ్రాఫ్ రాసిన తర్వాత దానికి రిలేషన్ ఇంకొక పారాగ్రాఫ్, ఇంకొక పాయింట్, ఇట్లా ఉంటుంది. అలా సీక్వెన్స్గా కంటెంట్ ఒక మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ రాస్తున్నప్పుడు దీని తర్వాత ఇది రాయాలి, దీని తర్వాత ఇది వస్తుంది, దీని తర్వాత ఇది వస్తుంది. సో ఒక సీక్వెన్స్ అండ్ స్పీడ్ ఈజీగా వాళ్ళకి దొరుకుతుంది. డైరెక్ట్ గా ఒక పారాగ్రాఫ్ కి వేరే పారాగ్రాఫ్ లింక్ లేదనుకోండి, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు, మర్చిపోతే వాళ్ళకి ఇంకా గుర్తు కూడా ఉండదు. సో వీ బేసికలీ కాన్సన్ట్రేట్ ఆన్ కంటెంట్ సీక్వెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ వీ వాంట్ టు ఇంప్రూవ్ ద స్పీడ్. ఎట్లా అవుతుందండి, బేసికల్లీ ఇప్పుడు 900 మార్క్స్ ఉంది గ్రూప్ 1ది, 150 మార్క్స్ 1 పేపర్. ఒక్కొక్క పేపర్ లో 15 క్వశ్చన్స్ ఉంటాయి. 10 మార్క్స్ 1 క్వశ్చన్ అంటే 15 క్వశ్చన్స్, 15 into 10 అంటే 150 మార్క్స్. సపోజ్ మీరు రాశారు, మీరు 6 పేపర్స్ మీరు రాయాలి. దానిలో ఏమైందంటే ఫస్ట్ పేపర్లో 14 క్వశ్చన్స్ చేశారు, టైం లేదు కాబట్టి. సపోజ్ దట్ 150 మార్క్స్లో మీకు 130 వచ్చినాయి, వేరే స్టూడెంట్కి 135 వచ్చినాయి.